జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి జై. ఈరోజు కొరుట్ల ఐలాపూర్ రోడ్లో కొలువు తీరినటువంటి శ్రీ 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 గోవిందామాంబ సమేత శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవము దేవాలయం 31వ వార్షికోత్సవం అంగరంగ వైభవోపేతంగా అశేష భక్తజనులు వీక్షిస్తూ ఉండగా స్వామివారి కళ్యాణ మహోత్సవం కనుల విందుగా ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారండి. ఇక్కడ కొరుట్ల ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుండి కూడా అశేష భక్తజనులు ఇక్కడ ఆలయానికి విచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామివారి అన్న ప్రసాదంలో పాలు పంచుకుంటారండి. అలాంటి మహత్తర భాగ్యాన్ని సొంతం చేసుకోవడానికి ఇక్కడ భక్తులకు దర్శనం ఇవ్వడానికి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు కొలువు తీరినటువంటి దేవాలయం అండి. నిజంగా ఈ ఆలయానికి విచ్చేస్తే భక్తి మార్గంలో ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో కొలువు తీరినటువంటి సుందర దేవాలయం అండి. ఇక్కడ ప్రతిసారి కూడా అశేష భక్తజనులు పాల్గొనడం, స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు ప్రొద్దున్నుండి నిర్వహించడం ఇక్కడ చాలా అత్యంత అనుభూతిగా అంగరంగ వైభవోపేతంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారండి. ఈ దేవాలయ 31వ వార్షికోత్సవం శుభ సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని మీరు వీక్షించండి. జై బోలో వీరబ్రహ్మేంద్ర స్వామివారికి జై. కొరుట్లలో కళ్యాణ మహోత్సవం కనుల విందుగా ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారండి. మనం వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని దర్శించాలంటే సుదీర్ఘ ప్రాంతాల మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కొరుట్లలో కనుల విందుగా దర్శనమిస్తున్నటువంటి సుందర దృశ్య రూపం వీరబ్రహ్మేంద్ర స్వామివారండి. నిజంగా కాల జ్ఞానంలో ఎవరు చెప్పకముందు మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఎప్పుడు ఎలా జరుగుతుంది, ఎప్పుడు ఏమి జరుగుతుందనేది అక్షర సత్య రూపంలో మన భక్తులందరికీ ముందుగానే తెలియజేయడం జరిగినటువంటి విషయాలు మనందరికీ తెలిసిన విషయం అండి. నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని ఇలాంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి సేవ చేసేటువంటి మహత్తర భాగ్యం కలగదండి. అలాంటి మహత్తర భాగ్యాన్ని స్వంతం చేసుకుంటున్న మీరందరూ కూడా ఆ స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దివ్య మంగళాశాసనాలు సదా ఉంటాయండి. జై బోలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, జై బోలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి. అలాగే ఈరోజు అశేష భక్తజనులు ఇక్కడ సుదీర్ఘ ప్రాంతాల నుంచి విచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షిస్తారండి. నిజంగా ఇది చూడాలన్నా, కళ్యాణ మహోత్సవం వినాలన్నా, స్వామివారి మంగళ శాసనాలు పొందాలన్నా మీరు కొరుట్ల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయానికి ఒక్కసారి విచ్చేయండి. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, భక్తి ముక్తి మోక్షానికి ఏమి చేస్తే మనం ఉన్నత స్థానంలో జీవించి దైవనామ సంకీర్తన చేస్తామనేది తెలిపేది ఏదైనా ఉంది అంటే అది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో ఉన్న విషయం అండి. జై బోలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి. జై